అందరికీ నమస్తే. నేను మీ నాగమణి. ఈరోజు మీకు దానా ఎలా తయారు చేయాలి, ఏ విధంగా రైతులు పశువులకి వాడాలనేది మీకు తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూడండి, లేకపోతే మీకు ఏం వస్తువులు కలపాలా, ఎట్లా తయారు చేయాలనేది అర్థం కాదు. సో ఇప్పుడు కొంతమంది రైతులను కూర్చోబెట్టి దాన్ని ఎట్లా తయారు చేయాలనేది వాళ్ళకి చూపిస్తాను. నమస్తే అందరికీ. ఇప్పుడు మనం ఏమంటే మామూలుగా పాలిచ్చే పశువులకి మీరు దానా తెస్తారు కదా, దానా అంటారా బూస అంటారా? దానాన్ని బూస అంటారా? సో ఈ దానాన్ని ఎట్లా అంటే మీరు మామూలుగా కొనుక్కొచ్చుకుంటారు, దాంట్లో ఏం కలిపింటారు, ఏం వస్తువులు వేసింటారు అనేది మీకు తెలియదు. సో మనము పాలిచ్చే పశువులకి మనం దగ్గరుండి తయారు చేసుకుంటే దాంట్లో ఒక క్వాలిటీ ఉంటుంది. పశువులు ఆరోగ్యంగా ఉంటే మనకి పాల శాతం కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. సో మనం తెచ్చే దాంట్లో ఎక్కువగా ఏముంటుందంటే మొక్కజొన్న పిండి, ఏది ఎక్కువగా ఉంటే ఆ వస్తువులు కలిపింటారు, తౌడో మొక్కజొన్న పిండి. కానీ మనం ఇప్పుడు అట్లా కాకుండా ఎన్ని రకాలు వేస్తే ఆ దానా బాగుంటుంది, పశువులకి ఎట్లా ఇస్తే బాగుంటుంది అనే విధానాన్ని మనం మాట్లాడదామంట. ఇప్పుడు ఏమంటే దాంట్లో ఫస్ట్ ఏమేమి కలపాలనేది డిసైడ్ చేద్దాం. మనము 100 కేజీలు తయారు చేసాక మాట్లాడదాం ఫస్ట్. అట్లయితే మనకి ఈజీ అవుతుంది ఎట్లా కలుపుకోవాలని. ఇప్పుడు 100 కేజీలు దానా తయారు చేయాలంటే మొక్కజొన్న, సద్దలు, జొన్నలు, రాగులు 4 కలిసి 30 కేజీలు. అంటే ఒక్కొక్కటి ఎంత పడుతుంది, అప్పుడు 7.5 కేజీలు పడుతుంది కదా. ఒక్కొక్కటి 7.5 కేజీలు, అట్లా ఈ 4 30 కేజీలు అవుతుంది. తర్వాత ఏం చేయాలంటే తౌడు, ఆ తౌడు 30 కేజీలు వేయాలి. అర్థమైందనా? ఇవేమైతుందంటే ఇవన్నీ కలిసే తలక 60 కేజీలు అవుతుంది. తర్వాత మనం ఏం చేయాలంటే చెక్క, ఇది వేరుశెనగ చెక్క, సన్ఫ్లవర్ చెక్క రెండు కలిపితే పాలు బాగా ఇస్తాయి. మీకు ఏ లేదన్నా ఒకవేళ సన్ఫ్లవర్ చెక్క దొరకలేదంటే వేరుశెనగదే వాడవచ్చు, కానీ రెండు కలిపితే బాగుంటుంది. అంటే వేరుశెనగ చెక్క, సన్ఫ్లవర్ చెక్క కలిసి 25 కేజీలు. సో అప్పుడు ఎంత అయింది, మొత్తము 85 కేజీలు అయింది. తర్వాత ఏం చేయాలంటే ఇది కందులు ఉంటుంది కదా, కంది పొట్టు, మామూలుగా దానికి గోధుమ పొట్టు కూడా వాడచ్చు, మన పక్క గోదాలు పండిరు కాబట్టి కంది పొట్టు అని చెప్పినాం. అంటే పప్పు దినుసులు ఆడిచ్చిండేది. ఇప్పుడు మీరు మామూలు పశువులు కూడా ఇది పెడుతుంటారు కదా. సో ఈ కంది గింజల పొట్టు అనేది కూడా తీసుకోవాలన్నమాట. అదేం చేయాలంటే ఇది 6 కేజీలు తీసుకోవాలి. ఏమన్నా ఇది 6 కేజీలు తీసుకొని బెల్లం 6 కేజీలు తీసుకోవాలి. వాటికి 12 కేజీలు అవుతుంది. తర్వాత ఇంకా 3 కేజీలు ఉంటుంది కదా, ఆ 3 కేజీలకి ఏం చేయాలంటే మినరల్ మిక్చర్ 2 కేజీలు వాడాలి. సో మెయిన్ దీంట్లోనే మీకు ఉండేది ఈ మినరల్ మిక్చర్ అనేది వాడితే దాంట్లో పోషకాలన్నీ బాగా వృద్ధి చెంది తినే టేస్ట్ కూడా దీంట్లో బాగా వస్తుంది అనమాట. దీంట్లో పోషకాలు కలిగిండే, అందుకే 2 కేజీలు 100 కేజీలకు వాడాలి. తర్వాత 1 కేజీ రాళ్ళుప్పు. ఇప్పుడు 100 కేజీలు సరిపోయినా మీకే. సో ఇవన్నీ ఏం చేయాలంటే గింజలన్నీ ఆడిచి మీకు ఇప్పుడు పిండి కూడా రెడీ చేసినారు చూడండి. మొక్కజొన్న పిండి, సజ్జ పిండి, జొన్న పిండి, రాగి పిండి. సో ఇవన్నీ కలిపితే ఇప్పుడు కొంచెం ట్రయల్ చేద్దాం గంపలో కలిపేసి మీకు ఎట్లా అనేది. అంటే మీకు 100 కేజీలు కలుపుకునేటప్పుడు ఈజీ అయితే ఒక పట్టేసుకొని అంతా కలిపేసుకోవచ్చు అనమాట. సో ఇన్ని రకాలు వాడితే మీకు 100 కేజీల పిండి దానా తయారవుతుంది. 2 లీటర్లు అట్లా పాలిస్తే 1 కేజీ దానా వేస్తే దానికి ఆహారానికి పోషకాలు పశువుకు కూడా బాగా హెల్తీగా ఉంటుంది, మనకు పాలు మంచి పాలు ఇస్తుంది. మనం తయారు చేస్తే మనకి కూడా డౌట్ ఉండదు ఇందులో ఏం కలిపినాము ఏం లేదు, మన దగ్గర ఏముండదు. ఇప్పుడు తెచ్చే దాంట్లో ఏముంటుందో మనకు తెలియదు. ఎక్కువగా చూడండి మనకి నూక ఎక్కువ కనపడుతుంటుంది, మొక్కజొన్న ఎక్కువ కనపడుతుంది, ఇవన్నీ దొరకవు. సో దాని నుంచి ఏమంటే మనం తయారు చేసుకుంటే సేమ్ రేటే పడుతుంది మీకు. మీరు 50 కేజీల ప్యాకెట్కి ఎంత పెడతారో అంతే పడుతుంది ఇవన్నీ మిక్స్ చేసే తాలకి. సో ఈ రకంగా మనం కొలతలు వాడాలని. ఉలువలు కలపవచ్చు దీంట్లోకి, కానీ పప్పు దినుసులు ఉలువలు కానీ పెసులు ఇట్లా పొట్టు 3 రకాలు కలిపి ఆడిచ్చినా కూడా ఇది చాలా బాగుంటుంది. సో ఎందుకంటే అంటే ఉత్త అదే పెట్టకూడదు, కానీ కందులు అనేది కలిస్తే దాంట్లోకి బాగుంటుంది. ఇప్పుడు అందరికీ పండినాయి, ఒక 2-3 రకాలు ఆడిచ్చి పప్పు దినుసుల పిండి కూడా పెట్టుకోవచ్చు. మనం ఆ పొట్టు ఒకటే తెస్తే కూడా దాంట్లో ఏం పోషకాలు ఉండలేదు. సో ఇది అనా కొలత వచ్చేసి 100 కేజీలు తయారు చేసే కొలత పెట్టుకోండాలి మన దగ్గర, కానీ మీకు వచ్చేసి శాంపుల్ తయారు చేసే అన్ని కొంచెం కొంచెం పెట్టినాం అనమాట. సరే కదన్నా? ఓకేనా? ఇప్పుడు మనం కొంచెం కలిపి చూపించుకుందామా? ఓకే, గంప తీసుకోండి. ఇప్పుడు మీకు శాంపుల్ గా అన్ని చూపించేస్తాం. ఇది సద్దుపిండి, ఇది జొన్న పిండి, ఇది మొక్కజొన్న, ఇది రాగి పిండి. అయిందన్నా? ఇది తౌడు.
కంది పొట్టు అనుకోండి, కంది గింజలు. ఇది మినరల్ మిక్చరు, ఇది ఉప్పు, ఇది బెల్లం అన్న. ఇట్లా కలిపేస్తారు కదా. సో ఇది వేసుకున్నారంటే మనకు పశువులు బాగుంటాయనా, ఆరోగ్యంగా పాలు పెరిగేకే అవకాశం ఉంటుంది, ఉత్పత్తి. ఈ విధంగా మనము దానా తయారు చేసుకునే విధానం అనమాట. సో దాని నుంచి ఇట్లా తయారు చేసుకొని మీరు పాలిచ్చే పశువులకు మీరు మామూలుగా ఎట్లా పెడతారో దానా అట్లా దీన్ని పెట్టేయచ్చు. ఇంతవరకు మీకు దానా ఎలా తయారు చేయాలి, ఏమేం పౌడర్లు దాంట్లో కలపాలి, ఎట్లా దానికి పశువులకు మీరు వాడాలి అనే విధానాన్ని మీకు తెలియజేశాను. మీకు ఈ వీడియోని కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. నమస్తే.